హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు కాకరకాయ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. 1 కిలో కాకరకాయ పచ్చడికి ఆవాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఉప్పు, కారము, చింతపండు, నూనె ఇవి ఎంతెంత మోతాదులో తీసుకోవాలో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాము, తప్పకుండా చూడండి. కాకరకాయలను గుండ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలను ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఎందుకనంటే కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి ఉప్పు నీళ్ళల్లో కాసేపు నానబెట్టినట్లయితే చేదు కాస్త తగ్గుతుంది. తరువాత వీటిని చిల్లుల బేషన్లో తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఇది పచ్చడి కాబట్టి కాకరకాయ ముక్కలకు నీళ్ల తడి ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. లేదా ఒక శుభ్రమైనటువంటి కాటన్ బట్ట తీసుకొని అందులో కూడా ఈ కాకరకాయ ముక్కలను ఆరబెట్టుకున్నట్లయితే ఈ ముక్కలకి నీళ్ల తడి పూర్తిగా లేకుండా ఇంకిపోతుంది. తరువాత నానబెట్టుకున్నటువంటి చింతపండును పులుసు మంచిగా వచ్చేంత వరకు పిసుక్కోవాలి. ఈ పులుసు చిక్కగా పిసుక్కోవాలి. ఎందుకనంటే నీళ్ళలాగా ఉంటే ఇది మరగడానికి చాలా సమయం పడుతుంది. చిక్కగా పిసుక్కున్నట్లయితే పచ్చడిలోకి చాలా బాగుంటుంది. ఇది పొయ్యి మీద పెట్టుకొని పెరుగులాగా దగ్గరగా అయ్యేంత వరకు ఈ పులుసును చాలా సేపు మరగబెట్టుకోవాలి. తర్వాత ఈ పులుసును చల్లారబెట్టుకోవాలి. గుండ్రగా కట్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలను నూనెలో దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ వేయించుకున్నటువంటి ఈ ముక్కలను చిల్లుల బేషన్లో తీసుకున్నట్లయితే ముక్కలకు నూనె ఎక్కువగా ఉండకుండా మొత్తము కిందికి కారిపోతుంది. తర్వాత జీలకర్ర మెంతుల పొడి, ఆవాల పొడి, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కారము, మరగబెట్టుకున్నటువంటి ఈ చింతపండు పులుసును తీసుకోవాలి. ఈ జీలకర్ర మెంతుల పొడి, ఆవాల పొడి, ఉప్పు, కారము ఈ పులుసులో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దంచుకున్నటువంటి ఎల్లిగడ్డ ముద్దను కూడా ఈ కారం ముద్దలో వేసి చక్కగా అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కాకరకాయ ముక్కలు వేయించుకున్నటువంటి నూనెలో ముందుగా జీలకర్ర, ఆవాలు చక్కగా వేయించుకోవాలి. తర్వాత ఈ నూనెను చల్లారబెట్టుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి, ఆవాల పొడి, ఎల్లిగడ్డ ముద్ద, ఉప్పు, కారము, చింతపండులో వేసి కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని చల్లారినటువంటి నూనెలో వేసి చక్కగా మొత్తము నూనె అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. దోరగా వేయించుకున్నటువంటి కాకరకాయ ముక్కలను ఈ మిశ్రమంలో వేసి ముక్కలకన్నిటికీ ఈ మిశ్రమం బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఈ కాకరకాయ పచ్చడి చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, కమ్మటి కాకరకాయ పచ్చడి రెడీ. ఈ కాకరకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడము మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.